గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9502343369 మరియు 9550403369. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం అమరావతిలోని E7 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ E7 రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి RTL రోడ్డు అనమాట. ఈ రోడ్డు మొత్తం 11 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. స్టార్టింగ్ లో వచ్చేసి NI2 E7 రోడ్ జంక్షన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి NI2 E7 రోడ్ జంక్షన్ తో ఎండ్ అవుతుంది. ఆ జంక్షన్ తర్వాత ఇంకా 1 కిలోమీటర్ వరకు అయితే వెళ్తుంది. ఈ రోడ్డు 3+3 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు వైపే MB పవర్ డక్ట్ కూడా ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించిన మాక్సిమం వర్క్స్ వచ్చేసి N13 E7 రోడ్ జంక్షన్ దగ్గర నుండి N16 E7 రోడ్ జంక్షన్ వరకు రోడ్డు నిర్మాణం పనులతో పాటు స్టోమ్ వాటర్ డ్రైన్, MB పవర్ డక్ట్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మిగతా చైనేజీల్లో MB పవర్ డక్ట్స్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే కొన్ని చైనేజీల్లో వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ గ్రావిటీ కెనాల్ దగ్గర ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ E7 రోడ్డుకి సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ చైనేజీల్లో ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి, అలాగే ఏ జంక్షన్ లో వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ E7 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ E7 రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 11 జంక్షన్లను అయితే ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి NI2 E7 రోడ్ జంక్షను. ఈ జంక్షన్ దగ్గర నుండి ఇది స్టార్ట్ అయ్యి N9 అలాగే N10 రోడ్లు జంక్షన్ అనేది ఇది క్రాస్ అవుతుంది. N10 రోడ్ జంక్షన్ క్రాస్ అయిన తర్వాత ఇది N11, N12 రోడ్ జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది. ఇటువైపే గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, NGO ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. ఇది కోర్ క్యాపిటల్ ఏరియాని అయితే ఇది క్రాస్ అవుతుంది. ఇది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ N13 రోడ్డునైతే క్రాస్ అవుతుంది. ఈ N13 రోడ్డు వైపు మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. అలాగే ఇక్కడ N14 రోడ్డు, N15 రోడ్డు దాటంగానే N15 రోడ్డు వైపే బసవతారకంకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. అలాగే N16 రోడ్డు వైపు గ్రావిటీ కెనాల్‌ని కూడా క్రాస్ అయ్యి N17, N18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి అంటే N18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత 1 కిలోమీటర్ ముందుకెళ్ళిన తర్వాత ఈ రోడ్డు అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఈ రోడ్డు మొత్తం ఉంటుంది. అలాగే ప్రెజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి E7 N8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N8 రోడ్ వచ్చేసి తాళ్ళేపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఈ జంక్షన్ వైపు మధ్యలో ఉన్న MB పవర్ డక్ట్స్ నిర్మించడం కోసం మొత్తం ఎక్స్‌కవేషన్ అయితే చేశారు. అలాగే ఇటువైపు అంతా MB పవర్ డక్ట్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ MB పవర్ డక్ట్ ఒక హెవీగా అయితే ఉంటుంది. అలాగే ఇటువైపు అంతా ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తుందొచ్చేసి E7 N9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ వైపు కూడా మీరు చూడొచ్చు. ఈ N9 రోడ్ వచ్చేసి ఉడ్డండరాయనిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ వైపు కూడా ప్రెజెంట్ ఇప్పుడు MB పవర్ డక్ట్స్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ MB పవర్ డక్ట్ వచ్చేసి ఒక్కొక్క డక్టు 5 మీటర్స్ విడ్త్, 6 మీటర్స్ హైట్ వరకు అయితే ఉంటుంది. అలాగే ఇటువైపు ఏంటంటే MB పవర్ డక్ట్స్‌తో పాటు స్టోమ్ వాటర్ డ్రైనేజ్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డు మొత్తం 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. 3+3 లైన్స్‌కి అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క 3 లైన్స్ వచ్చేసి 11 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. అంటే 11+11 మీటర్స్ విడ్త్‌తో ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి E7 N10 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N10 రోడ్ వచ్చేసి నిడమర్రు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఉడ్డండరాయనిపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన దగ్గర ప్రెజెంట్ MB పవర్ డక్ట్ కంప్లీట్ అయిన చోట ఏంటంటే రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ రోడ్డుకి సంబంధించి గ్రావెల్ వేసుకోవడం కానివ్వండి, అలాగే GSB వేయడం ఇదంతా జరుగుతుంది.
ఇటువైపు కూడా అక్కడక్కడ ఎంబీ పవర్ డక్ట్స్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి ఈ7 ఎన్11 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్11 రోడ్ వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఐనవోలుతో ఎండ్ అవుతుంది. మొత్తం 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ వైపు మొత్తం మీరు చూడొచ్చు. ఈ జంక్షన్ దగ్గర నుండే మనకి కోర్ క్యాపిటల్ ఏరియాలోకైతే ఇది ఎంటర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైపు జియోస్ టవర్స్, అలాగే రైట్ సైడ్ వైపు ఎన్‌జిఓ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇయన్నీ మీరు చూడొచ్చు. నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో చూపిచ్చా గదా! ప్రెజెంట్ ఇటువైపు అన్నమాట ఇదంతా. అలాగే ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి ఈ7 ఎన్12 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్12 రోడ్ వచ్చేసి రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరుతో ఎండ్ అవుతుంది. ఇది 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ వైపు కూడా ప్రెజెంట్ ఎంబీ పవర్ డక్ట్స్‌కి సంబంధించిన పనులు కానివ్వండి, అలాగే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఎక్కడైతే ఈ అండర్ గ్రౌండ్ చేసే పనులు కంప్లీట్ అవుతున్నాయో అక్కడ రోడ్డు నిర్మాణ పనులైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి ఎంబీ పవర్ డక్ట్ అంతా అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అవ్వడంతో ఇక్కడ జీఎస్బీ అయితే వేశారు. అలాగే ఇదొక జంక్షన్ అనమాట. ఇదొచ్చేసి ఈ7 ఎన్13 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్13 రోడ్ వచ్చేసి రాయపూడి దగ్గర నుండి శాఖమూరు వరకు అయితే ఉంటుంది. మొత్తం 8.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు వైపే మనకి కృష్ణా నదిలో ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఈ జంక్షన్ దాటిన దగ్గర నుండి ఈ రోడ్డుకి సంబంధించిన స్టేటస్ మీరు చూడండి. ఎక్కడైతే రోడ్డుకి సంబంధించిన మొత్తం వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయో అక్కడ డీబీఎం లేయింగ్ వర్క్స్ కూడా జరిగినియి. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి ఈ7 ఎన్14 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్14 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ ఎన్14 రోడ్డు వైపే మనకి ఫోరెన్సిక్ ల్యాబు, అలాగే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇయన్నీ ఉంటాయి. ఈ ఎన్14 రోడ్డు దాటిన దగ్గర నుండి ఎన్15 రోడ్డు వరకు మధ్యలో అంటే 3+3 లైన్స్‌తో డీబీఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇటువైపు ఎంవీ పవర్ డక్ట్ కంప్లీట్ అయిపోయింది. అలాగే స్టోమ్ వాటర్ డ్రైనేజ్‌కి సంబంధించిన డక్టులు కూడా కంప్లీట్ అయిపోయినియి. ఇదొచ్చేసి ఈ7 ఎన్15 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్15 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాతే లెఫ్ట్ సైడ్ వైపు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అయితే ఉంటుంది. దాదాపు 21 ఎకరాల విస్తీర్ణంలో 750 కోట్ల అంచనా వ్యయంతో ఈ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులైతే స్టార్ట్ అయినియి. ఈ ఎన్15 నుండి ఎన్16 రోడ్ జంక్షన్ వరకు ప్రెజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయినియి. అలాగే ఎంవీ పవర్ డక్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోడ్డుకి మెయిన్ కీలకమైనది ఈ ఎంవీ పవర్ డక్టే అనమాట. ఈ ఎంవీ పవర్ డక్ట్‌లో మొత్తం మీడియం వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. ఇటువైపు అంతా చూడండి. ఎంవీ పవర్ డక్ట్ కంప్లీట్ అయిన చోటేంటంటే, మధ్యలో ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు ఎర్రమట్టి ఏసుకొనైతే ఉంచారు. అలాగే ఇక్కడ కూడా ఒక జంక్షన్ అయితే ఇది క్రాస్ అవుతుంది. ఇదొచ్చేసి ఎన్16 ఈ7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్16 రోడ్డు అబ్బరాజుపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ గ్రావిటీ కెనాల్‌నైతే ఇది క్రాస్ అవుతుంది. ఈ గ్రావిటీ కెనాల్ పైన ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ బ్రిడ్జ్‌కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు. ప్రెజెంట్ ఇటువైపు ఏంటంటే ఐసీటీ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా ఒక జంక్షన్ అయితే ఇది క్రాస్ అవుతుంది. ఇదొచ్చేసి ఈ7 ఎన్17 రోడ్ జంక్షన్ అంటారు. ఆ ఎన్17 రోడ్ వచ్చేసి దొండపాడు దగ్గర నుండి నెక్కల్లు వరకు 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆ జంక్షన్ దాటిన తర్వాత కూడా మీరు చూడండి రోడ్డంతా ఎలా కనిపిస్తుందో.
అలాగే ఇక్కడ వచ్చేసి కొండవీటి వాగునైతే ఇది క్రాస్ అవుతుంది. ఈ కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. ఈ కొండవీటి వాగు క్రాస్ అవ్వంగానే ఇక్కడ N18 రోడ్‌తో ఇది కనెక్ట్ అవుతుంది. ఈ N18 రోడ్ దగ్గర జంక్షన్ నిర్మాణ పనులు కూడా ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. ఈ N18 రోడ్ వచ్చేసి అనంతవరం దగ్గర నుండి నెక్కల్లు వరకు 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆ జంక్షన్ దాటిన తర్వాత దాదాపు 1 కిలోమీటర్ల వరకు ఎళ్ళిన తర్వాత ఈ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు ఎండింగ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం కర్లపూడి విలేజ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి అనంతవరం విలేజ్ అయితే ఉంటుంది. ఇదే ఎండింగ్ పాయింట్ అనమాట. ఇక్కడితో సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.